హాయ్ అండి. రంజాన్ నెల వస్తోంది కదా! అందుకని చెప్పేసి నేను నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువగా పెడుతున్నాను. ఎందుకంటే రంజాన్ నెలలో అందరూ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు అందరూ ఉపవాసంతో ఉంటారు కదా! ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల ఉపవాసం ఉండటానికి కూడా అందరూ కొంచెం హెల్తీగా ఉండగలుగుతారు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నెలో బోన్‌లెస్ చికెన్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చక్కగా పేస్ట్ చేసేసుకొని నేను హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. హాఫ్ కేజీ బోన్‌లెస్ చికెన్ ఇట్లాగా మిక్సీలో వేసేసి మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. నా దగ్గర చాపర్ ఉంది కాబట్టి నేను చాపర్‌లో వేసి చాప్ చేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు సన్నగా తరిగి వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరగండి. అప్పుడే మనకి కబాబ్ చేసినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. ఇందులో ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు ఉంది కదా, అది వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి అండి. ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా వేసుకోండి. 2 స్పూన్ల శనగపిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వెన్న ఏదున్నా పర్వాలేదు. ఎందుకంటే కబాబ్ చేసినప్పుడు ఫ్యాట్ అనేది కంపల్సరీ అనమాట, లేకపోతే హార్డ్గా ఉంటాయి. ఫ్యాట్ వేస్తే లోపల మనకు కొంచెం జ్యూసీనెస్ అనేది ఉంటుందన్నమాట. 1 స్పూన్ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. జీలకర్ర పొడి, గరం మసాలా పావు స్పూన్ వేసుకోండి హాఫ్ కేజీ చికెన్కి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. కావాలనుకుంటే మీరు మసాలాలు, ఉప్పు, కారం, పసుపు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అండి. ఎవరి టేస్ట్ అకార్డింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి చూడగానే చేసేసే రెసిపీ అండి ఇది. అంత ఈజీగా చేసుకోవచ్చు. పిండి లూజ్ అవటం కానీ అదేమి ఉండదన్నమాట. చూసారా ఎంత చక్కగా ఉందో పిండి. ఇప్పుడు మనం దీన్ని షేప్ ఇచ్చుకోవాలి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చండి. కానీ కబాబ్ అంటే మనకి రౌండ్ షేప్ తొందరగా అయిపోతుంది, ఈజీగా ఎవరైనా చేయగలుగుతారు కాబట్టి నేను రౌండ్ షేప్లో చేసి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని కబాబ్స్ చక్కగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి. మీకు ఇంకేమైనా నాన్ వెజ్ రెసిపీస్ కావాలి అనుకున్నా, ఈ రంజాన్ నెలలో ఫ్రోజన్ ఫుడ్ కావాలి అనుకున్నా, అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఉదయం నుంచి ఉపవాసాలు ఉండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలన్నా కష్టం కదండి. ఏదన్నా కావాలంటే రెసిపీస్ నన్ను అడగండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోండి. 2 పక్కల తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది. ఈ విధంగా 2 పక్కల వేయించుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే చికెన్ని రొటీన్గా తినే బదులు ఇట్లా డిఫరెంట్గా చేసి తింటే వాళ్ళకు కూడా తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనకి కొత్తగా టేస్ట్ చేసి హోటల్స్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇంట్లో చాలామంది బయట తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇంట్లో చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది. మా ఇంట్లో అందరికీ బాగా నచ్చింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూసారు కదా, 2 పక్కల చక్కగా కాలిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదే విధంగా మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని, ఎన్ని బ్యాచెస్ కావాలనుకున్నా ఇలాగ వేసేసి చక్కగా 2 పక్కల తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఆనియన్స్తో ఇంకా లెమన్ స్లైస్తో గ్రీన్ చిల్లీతో చక్కగా కర్డ్ అండి, అది కర్డ్తో సర్వ్ చేశాను.